అందరికీ నేను మీ ప్రవీణ్. కొత్త వీడియోకి వెల్కమ్. ఈరోజు వచ్చేసి కోడింగ్ ప్రాక్టీస్ 10 అండి. ఇందులో మనం డీబగ్గింగ్ గూగుల్ సర్చ్ సజెషన్స్ చేయబోతున్నాం. అంటే ఆల్రెడీ కోడ్ ఇచ్చేసి ఉంటాడు. ఆ కోడ్లో మనం కొన్ని ఎర్రర్స్ ఉంటాయి, స్మాల్ ఎర్రర్స్ నాకు తెలిసే ఉంటాయి. ఆ ఎర్రర్స్ మనం ఫిక్స్ చేయాలి. వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం అంటే మనము ఐడిని ఓపెన్ చేద్దాం. సో ఐడి ఓపెన్ అయ్యి 2 minutes టైం పడుతుంది కాబట్టి నేను ఆల్రెడీ ముందే ఓపెన్ చేసిన. సో ఓపెన్ చేసిన ఇలా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఐడికి ఓపెన్ చేయని npm అని ఇన్స్టాల్ చేసుకోవాలి. npm అని అది ఇన్స్టాల్ అవుతుంటుంది. మన పని మనం చేసుకుందామండి అంతవరకు. ఎస్ఆర్స్లోకి వెళ్ళి కాంపోనెంట్ ఒక 2 ఫోల్డర్స్ ఉన్నాయి, ఫోల్డర్ 1 ఫోల్డర్ 2. ఈ ఫోల్డర్లో index.js ఫస్ట్ చూద్దాం. ఇందులో ఏం ఎర్రర్ ఉందో మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ సజెషన్ ఐటమ్. సో ఇది ఒక ఇంపోర్ట్ చేసుకోండి. ఫైన్ ఇండెక్స్ డాట్ సిసి ఇది ఒక ఇంపోర్ట్ చేసుకోండి. ఇది మనకు ఇది ఇంపోర్ట్ చేసుకోండి. మనం ఇంకేం ఇంపోర్ట్ చేసుకోవాలి? మనము క్లాస్ గూగుల్ సజెషన్స్ ఎక్స్టెండ్స్ కాంపోనెంట్ ఉంది. సో కాంపోనెంట్ అనేది మనము ఇంపోర్ట్ చేసుకోలేము రియాక్ట్ నుండి. సో మనం చేసుకోండి. ఇది ఎర్రర్. ఇంపోర్ట్ కాంపోనెంట్ క్యాపిటల్ లెటర్ ఫస్ట్, అది కాంపోనెంట్ ఫ్రమ్ వచ్చేసి రియాక్ట్ నుండి మనము కాంపోనెంట్ని తెచ్చుకుందాం. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ చూద్దాం. సో ఇది క్లియర్ అండి, ఇది ఇంతే ఉంటుంది. సర్చ్ ఇన్పుట్ వాల్యూ తర్వాత ఇందులో అప్డేట్ సర్చ్ ఇన్పుట్ ఇక్కడ చూపిస్తుంది, చూసినారండి రెడ్గా. సో అంటే ఇది ఎర్రర్. ఇక్కడ ఎర్రర్ ఏం ఫిక్స్ చేయాలి? అందులో మనం ఎలా ఉంటుంది? స్టేట్ బ్రాకెట్స్. సో ఇక్కడ ఇది కర్లీ బ్రాకెట్స్ రావాలండి. ఇక్కడ ఒకటి వస్తుంది. క్లియర్ అండి. ఇంతవరకు ఇది అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం. ఆన్చైన్ సర్చ్ ఇన్పుట్. ఇక్కడ ఆల్రెడీ ఇంకో చూపిస్తాను. ఇక్కడ ఇంకో ఎర్రర్. ఇక్కడ వచ్చేసి ఆర్గ్యుమెంట్ వచ్చేసి మనం ఈవెంట్ ఇవ్వాలి. ఈవెంట్ ఇస్తే క్లియర్ అవుతుంది. అక్కడ ఈ మాత్రం ఇచ్చిండు, మనం మర్చిపోయాం ఈవెంట్. సో ఈవెంట్ ఇచ్చేసినాము. ఇది క్లియర్ అండి ఇక్కడికి. నెక్స్ట్ చూద్దాం. రెండర్లోకి వచ్చేసి కాన్స్ట్ సర్చ్ ఇన్పుట్ దిస్ ప్రాప్స్ సజెషన్ లిస్ట్ దిస్ డాట్ స్టేట్. ఇది ఓకేనా కాదులే, నాకు సర్చ్ ఇన్పుట్ అనేది ప్రాప్స్ నుండి తెచ్చుకుంటాం. ఇది స్టేట్ కదా, సో స్టేట్ రావాలి. స్టేట్ సజెషన్ లిస్ట్ అనేది మనము ప్రాప్స్ నుండి తెచ్చుకుంటాం. సజెషన్ లిస్ట్ సో ఇక్కడ ఏం చేయాలి? ప్రాప్స్ రావాలి ఇక్కడ. అంటే ప్రాప్స్ నుండి మనం సజెషన్స్ తీసుకుంటాం కాబట్టి మనం ప్రాప్స్ అని చేయాలి. ప్రాప్స్ ఓకే, క్లియర్ అండి. సర్చ్ రిజల్ట్ సజెషన్ ఫిల్టర్ ఓకే, ఇది కూడా క్లియర్. ఇది ఇలానే ఉంటుంది. ఏం చేంజ్ అవ్వకుండా ఏం ఎర్రర్ లేదనిపిస్తుంది. ఇక్కడ రన్ కాకుండా మళ్ళీ చూడవచ్చు. క్లాస్ నేమ్ ఇది క్లియర్. ఇక్కడ ఎస్ఆర్సి ఆల్ట్ నేమ్ క్లాస్ నేమ్ ఓకే, ఇది క్లియర్. ఇక్కడ ఇంట్లో రివర్స్ ఇచ్చిండు, ఏం కాదు. ఇలా రివర్స్ ఇచ్చినా కూడా ఏం చేంజ్ అవ్వదు, అలానే ఉంటాయి. అలా ఇచ్చినా ఇలా ఇచ్చినా ఏం కాదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ టైప్ సర్చ్, క్లాస్ నేమ్ సర్చ్ ఇన్పుట్. ఇది ఓకే, క్లియర్ అండి. ఇది ఇంతే ఉంటుంది. ఆన్ చేంజ్ కాబట్టి దిస్ డాట్ ఆన్ చేంజ్ ఇన్పుట్ తీసుకో. ఓకే, క్లియర్. ఆన్ చేంజ్ కాబట్టి దిస్ అనేది కంపల్సరీగా వాడాలి. దిస్ డాట్ ఒకవేళ ఆన్ క్లిక్ అంటే దిస్ అండ్ అవసరం లేదు, దిస్ అని అవసరం లేదు. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ లిస్ట్ వచ్చేసి క్లాస్ నేమ్ ఉంది. ఇక్కడ క్లాస్ నేమ్ ఇది క్లియర్. సర్చ్ రిజల్ట్ తెచ్చుకున్నాం అక్కడ నుండి. దాని మ్యాప్ వేసిండు. ఇందులో ఈచ్ ఆబ్జెక్ట్ వచ్చింది. దాన్ని ఇక్కడ కాంపోనెంట్ అనేది ఏముండాలంటే క్యాపిటల్ లెటర్ ఉంటుంది. కాంపోనెంట్ కంపల్సరీ. ఇది నాకు 3-2 hours పట్టింది. ఒకసారి నేను ఒక ప్రాబ్లం చేస్తుంటే నాకు ఇక్కడనే మిస్టేక్ రావడం వల్ల 2-3 hours నేను వెయిట్ చేసిన అలానే. ఓకే, క్లియర్ అండి. ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఏం చూస్తామంటే సో ఇక్కడ అయిపోయింది, వరకు అయితే అయిపోయింది. సో ఇక్కడ మన npm కూడా ఇన్స్టాల్ అయిపోయింది. npm స్టార్ట్ చేద్దాం. npm స్టార్ట్ అవుతుంది. మనం ఇంకోటి చూస్తున్నాం అందులోపు సజెషన్ ఐటమ్స్ ఇంకోటి ఉందిగా. ఇందులో మేము ఎర్రర్స్ ఉన్నాయి. ప్రాప్స్ ఇచ్చేసినాం. ఓకే, ప్రాప్స్ ఇచ్చేసినాం. సజెషన్ డీటెయిల్స్ వచ్చేసింది. ఇది ఈచ్ ఆబ్జెక్ట్ వచ్చేసిన అందులో నుంచి సజెషన్స్ అప్డేట్ ఇన్పుట్, అందులో నుంచి అప్డేట్ ఇన్పుట్ కూడా వచ్చేసింది.
ప్రాప్స్ ఇచ్చేసినాం. సో ఆన్ క్లిక్ అక్కడ ఎక్కడ ఉంది ఇది క్లిక్